చాలా స్కూల్స్ కూడా కేవలం 4వ తరగతి లేదా 5వ తరగతి నుంచే కూడా ఎంపీసీ అంతే. మిగతా వాటిల్లో వాళ్ళని పూర్తిగా పక్క పెట్టేస్తున్నారు. లేదా బైపీసీ తీసుకుంటున్న మిగతా సబ్జెక్టులన్నింటినీ కూడా పక్క బుల్డోజ్ చేసేస్తున్నారు. ఈ పద్ధతి కరెక్ట్ అయినా అసలు? మీరు ఎప్పుడన్నా సచిన్ టెండూల్కర్ ఇంటర్వ్యూ కానీ, లేదంటే ధీరుభాయ్ అంబానీ ఇంటర్వ్యూ కానీ, లేదంటే ఇంకేదో ఫిలిం పర్సనాలిటీ అమితాబ్ బచ్చన్ ఇంటర్వ్యూ కానీ చూడండి, చాలా మెచ్యూర్డ్గా ఉంటాయి. చాలా అంటే ఒక కూలంకషంగా ఒక విషయ పరిజ్ఞానం ఉండి ఉంటుంది. మరి వీళ్ళు చదువుకున్నారా అంటే దీంట్లో చాలామంది స్కూల్ వరకు కూడా వెళ్ళలేదు. కానీ ఈ పరిజ్ఞానం ఎంత ఎక్కడ వచ్చిందంటే ఏ విషయాన్నైనా ఆలోచించే పద్ధతి సేమ్, దాని మాస్టరీ నేర్చుకునే పద్ధతి సేమ్, దానిలో వచ్చే ఒడిదుడుకులు ఇవన్నీ సేమ్ ఉంటాయి. ఏ ఒక్క విషయంలో కూడా మనం పరిజ్ఞానం చెందినా కూడా సేమ్ అదే మోడల్ చేసుకొని మిగతా విషయాల్లో కూడా మనం ఆ పరిణితి తెచ్చుకోవచ్చు. ఒక భాషలో ప్రావీణ్యత చెందిన తర్వాత రెండో భాష నేర్చుకోవడం సులభం. ఒక భాషలోనే మనకి పరిణితి రాకపోతే రెండో భాష 36 భాషలు నేర్చుకున్నా కూడా మనకి మాట్లాడే తత్వం రాదు. ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ ఒరేటర్ ఇన్ వన్ పర్టికులర్ లాంగ్వేజ్ యూ కెన్ స్పీక్ ఫ్లూయెంట్లీ ఇన్ ఎనీ గివెన్ లాంగ్వేజ్. బేసిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇదే లాజిక్ అప్లై చేస్తే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీయే కాదు, మీరు ఏ 2 సబ్జెక్టులు తరోగా నేర్పించినా పిల్లడికి సరిపోతుంది. కానీ దాంట్లో మీరు ప్రావీణ్యత వచ్చేటట్టు చేయండి. దాన్ని మీరు పద్ధతిగా నేర్పితే అది ఇట్ కుడ్ బి ఎనీ కాంబినేషన్, సైన్స్, సోషలే కావచ్చు. దాని త్రూ తర్కం నేర్పిస్తే, వాడికి లాజికల్గా ఆలోచించడం నేర్పిస్తే, దాంట్లో క్రిటికల్ రీజనింగ్ చేయడం నేర్పిస్తే, అది ఏం నేర్పించినా సరిపోతుంది. మీరు వ్యవసాయమే పద్ధతిగా చేయడం నేర్పించండి, వాడే 8th 10thలో మ్యాథ్స్ నేర్చుకోగలుగుతారు. అంటే పిల్లలు ముఖ్యంగా ఏదైనా కూడా ఒక క్రమ పద్ధతిలో లాజికల్గా ఉండేటట్టుగా చేయాలి. మూస పద్ధతిలో కాకుండా లాజికల్గా. ఇప్పుడు ఈ పంట వేస్తున్నా అంటే ఎందుకు వేస్తున్నాను, దానికి తర్కం మొత్తం వాడికి తెలిసి ఉండాలి. ఏ పని చేసినా కూడా చిన్నప్పటి నుంచే కూడా క్షుణ్ణంగా వాడికి తర్కం దాని బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉంటే, దాని తర్కం తెలిసి ఉంటే వాళ్ళకి చదువుకోవడం చాలా సున్నితం. ఇప్పటికే